మనము దేవుని యొక్క వాక్యంను క్లుప్తంగా చూసుకొని తర్వాత మన జీవితాలు నూతనంగా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుందాం. కీర్తన 27 4వ వచనం మన బైబిల్ తీసి చదువుకుందాం. కీర్తన 27 4వ వచనము మన బైబిల్ తీసి మన గృహాల్లో కలిసి చదువుకుందాం. One thing I ask of the Lord, this is what I seek, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of the Lord, to seek Him in His temple. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దైవమా, వణుకుతో భయంతో దగ్గరికి వస్తున్నాం. దేవా, పరిశుద్ధుడివి అని అనడానికి కూడా భయమే. అయితే క్రీస్తులో మాకిచ్చిన స్థిరతను బట్టి, క్రీస్తులో మాకిచ్చిన భద్రతను బట్టి, క్రీస్తులో మాకిచ్చిన సౌఖ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి కీర్తిస్తాం. దేవా, నీ వాక్కులు చూసుకుంటే మాతో మాట్లాడు. మా ఆందోళన కలిగిన హృదయాలలో నీ యొక్క నెమ్మదిని ప్రవహించు. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి. కీర్తన 27 దావీదు రాస్తా ఉంటున్న ఈ కీర్తన 4వ వచనంలో ఈ వ్యక్తి అంటూ ఉంటున్న మాట, వన్ థింగ్ ఐ ఆస్క్ ఆఫ్ ద లార్డ్. అంత స్పష్టంగా అంటున్నాడు కదా, వన్ థింగ్ ఐ ఆస్క్ ఆఫ్ ద లార్డ్. మిమ్మల్ని సహోదరి ఈ రకంగా మిమ్మల్ని చూడలేకపోయినా మీతో మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో ఆరాధిస్తున్నాను. ఒకవేళ ఇదే సెకండ్లో నేను ఎవరైనా పట్టుకొని ఒక్క కోరిక, ఏ కోరిక ఏముంది నీకు, ఒక్కటే ఏ కోరిక అని అంటే బహుశా నువ్వు అంటావు, నాకు కోవిడ్ రాకపోతే చాలురా. బహుశా నువ్వు అంటావు, నా బిజినెస్ పడిపోయింది, త్వరగా 7వ తారీఖే లాక్డౌన్ తీసేసి నా బిజినెస్ మళ్ళీ నేను చేసుకోవడానికి అనుమతిస్తే బాగుండవు. ఒక్కసారి నీ కోరిక ఏంటి అంటే, నేను మళ్ళీ నా సొంత ఉద్యోగంలో నార్మల్గా బ్రతకాలి. చాలా కోరికలు. నేను ఒక దినాన్న ఒక చిన్న పిల్లోడిని, బహుశా 7th 8th క్లాస్ పిల్లోడేమో, పిల్లోడు మలయాళీ పిల్లోడు, పిల్లోడిని కలిసి, యూ హ్యావ్ ఎనీ అంబిషన్, నీకేమన్నా భవిష్యత్తులో నేను ఫలానా అవ్వాలి అని నీకేమన్నా ఒక కోరిక ఉందా అని అంటే, అప్పుడు ఏం ఆలోచించకుండా ఇన్స్టెంట్గా వాడు ఇచ్చిన జవాబు ఏంటంటే, అంకుల్ ఐ హ్యావ్ ఎన్ అంబిషన్, నాకు ఒక కోరిక ఉంది. ఏంటంటే, నాకు 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఒక ఇంపోర్టెడ్ కార్లో ఒక అందమైన భార్యతో నా 20 ఎకరాల పొలం గుండా డ్రైవ్ చేసి నా 3 అంతస్తుల బిల్డింగ్ యొక్క పోర్టికో కింద ఆపినప్పుడు నా ఇంట్లో ఉంటున్న వర్కర్లందరూ వచ్చి నన్ను ఇంట్లో ఒకరు తీసుకెళ్ళాలి. ఇదంటే నా కోరిక అన్నాడు. ఒక్క చిన్న కోరికలో అందమైన భార్య వచ్చేసింది, ఇంపోర్టెడ్ కార్ వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది, 20 ఎకరాల పొలం వచ్చింది, ఇంటి నిండా పనులు వచ్చారు. చిన్నోడికి అని కోరికలు అంట. నీకు నాకు కూడా కొంత కోరికలు ఉన్నాయేమో. దావీదు అంటున్నాడు, వన్ థింగ్, ఒకటే, రెండో కోరిక లేదు. I don't have a second desire, only one thing, only desire. ఈరోజు ఆ డిజైర్ గురించి దేవుని యొక్క వాక్యంలో చూసుకోవడానికి ప్రయత్నించాలి. వాట్ ఈస్ ద డిజైర్? ఆ కోరిక ఏంటి? ఆ కోరిక ఏంటి? దేవుని పక్షంలో మనకు ఉంటున్న ఆ కోరిక, వాట్స్ ద డిజైర్ వీ హ్యావ్ టువర్డ్స్ గాడ్? అప్పటికే దావీదు చాలా చక్కగా సౌఖ్యంలో సెటిల్ అయిపోయాడు. అందమైన భార్యలు, ఇంటి నిండా కలకల్లాడే పిల్లలు, దీటైన పేరు, చేతి నిండా యుద్ధ నిపుణత,
ఆలోచనలో రాజ్యాన్ని ఏలగలిగిన వివేచన, ఆత్మలో కీర్తనలు రాయగలిగిన కృపావరము, ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనే పెద్ద పెద్ద వాళ్ళలో అగ్రనాయకుడు అనే పేరు, సెడార్తో లేకపోతే దేవదార్తో కట్టిన ఒక అద్భుతమైన గృహము, విస్తారమైన డబ్బు, మనిషికి కావలసినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత అంటున్నాడు, నాకు ఎందుకో తృప్తి లేదు. ఇన్ని బెడ్రూమ్స్లో ఇంతమంది భార్యలు, ఇంతమంది ఉపపత్తులు ఉన్న తర్వాత కూడా నాకు ఎందుకో తృప్తి లేదు. ఐ వాంట్ సంథింగ్ మోర్ దాన్ స్లీపింగ్ విత్ అ బ్యూటిఫుల్ వైఫ్. ఒక అందమైన భార్యతో పండుకునే దానికంటే నాకు ఇంకా పెద్ద కోరిక ఉంది. నా పిల్లల్ని ముద్దు పెట్టుకుని ఆడించుకునే కంటే పెద్ద కోరిక ఉంది. నాకుంటా ఉంటున్నా ఈ డబ్బు కంటే పెద్ద కోరిక ఉంటుంది. ఇశ్రాయేలు మీద అన్‌డ్యూప్లికేట్గా నేనే రాజుని, ఆ పేరు కంటే గొప్ప కోరిక నాకు ఉంటుంది. ఏంటంటే, ఒకటి, want to behold your beauty, O Lord. Gaze upon the beauty of the Lord all the days of my life. All the days of my life. నిజంగా నా మటుకు నేను ఇంటికి చాలా దూరంగా ఉండి ఎప్పుడు ఆ ఊరు ఈ ఊరు అనుకుంటా మందిరంలో ఉండి వేరే ఊర్లో విజిటింగ్ చేసుకుంటా నిలకడగా ఉండక ఒక హాలిడే వస్తే బాగుండు అనుకున్నా. బహుశా నా ప్రార్థన వినే దేవుడు హాలిడే ఇచ్చాడేమో అనుకుంటా. ఇంటికి వచ్చా, 2 రోజులు, 3 వారం, 2 వారాలు, 3 వారం, పిచ్చెక్కిపోతుంది. మెంటల్ ఎప్పుడైపోతుంది ప్రభు, పిచ్చెక్కిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు స్టే హోమ్. మెంటల్ ఎక్కుతుంది ప్రభు, నేను ఇంట్లో ఉన్నాం. ఆల్ యువర్ లైఫ్ ఒకటే చూసుకుంటుండాలంటే బోర్ పడుతుంది ఎవరికన్నా. ఇంట్లో ఉండాలన్నా బోరే. ఒకటే దాన్ని చూస్తూ ఉండాలంటే బోర్. కానీ నేను అంటున్నాడు, ప్రభు నేను అన్ని చూస్తా, బోర్ కొట్టాయి. ఇప్పుడు అంటున్నా, నిన్ను చూస్తా ప్రభు. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆ శ్రేష్టమైన సౌందర్యాన్ని, ఆ శ్రేష్టమైన ఆ మక్కువతనాన్ని, ఆ గుణగణాన్ని, ఆ యొక్క స్వరూపాన్ని, ఆ మంచితనాన్ని ప్రభా నేను జీవితాంతం చూస్తాను ప్రభా. ఇదే నా డిజైర్, ఇదే నా కోరిక. ఈరోజు ఈ కోరిక నీలో ఉందా? నువ్వు వేరే ఏ కోరికన్నా కోరుకో, కొన్ని రోజుల తర్వాత బోర్ పడుతుంది. వెనక్కి తిరిగి చూడు. ఇల్లు కొనుక్కోవాలనుకున్నావు, కొన్నావు. కారు కొనుక్కోవాలనుకున్నావు, కొన్నావు. ఫోన్ కొనుక్కోవాలనుకున్నావు, కొన్నావు. బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నావు, మొదలు పెట్టావు. విదేశానికి వెళ్దాం అనుకున్నావు, వెళ్ళావు. ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నావు, ఎక్కావు. పేరు సంపాదిద్దాం అనుకున్నావు, సంపాదించావు. నువ్వు ఎంత చేసినా, ఒకవేళ ఈ కోరికలు ఇంకా నెరవేర్చుకుని ఉన్నాయేమో, అవి అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత ఖాళీగా ఉన్నావు అంతే ఖాళీగా ఉంటావు నువ్వు. ఒక్కొక్క కోరిక ఉండాలి. ఐ డిజైర్ ద లార్డ్, గేజ్ అపాన్ హిమ్ ఇన్ ఆల్ హిస్ బ్యూటీ. ప్రభా, సౌందర్యంలో, ఈ ప్రసన్నతలో నేను చూడాలి. ఇది తప్ప నా వేరే కోరిక లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన కొలది ఈ కోరిక ఎలా పెంచుకోవాలి, ఈ కోరికలో ఉంటున్న సారం ఏంటి, ఈ కోరికలో ఉంటే ఒక మనిషి ఎలా బ్రతుకుతాడు, 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన కొలది ఆయన కృపని బట్టి మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ కోరికని ఎలా సంపాదించుకోవాలి, ఈ కోరిక నిన్ను ఎలా మారుస్తుంది, ఈ కోరిక కలిగి ఉంటే నీ జీవిత శైలి విధానం ఎలా ఉంటుంది. ఫస్ట్, ఈ కోరిక ఎలా పెంచుకోవాలి, ఎలా పెరుగుతుంది ఈ కోరిక? చాలా సింపుల్ అండి. నువ్వు ఎవరినైనా ప్రేమించాలి అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. యూ కెన్ నెవర్ లవ్ ఎనీబడి యూ హ్యావ్ నాట్ సీన్.
or you have not imagined. నీకు తెలియని దాన్ని, నీకు అర్థం కానీ, నీకు అవగాహన లేదు, నువ్వు ఎన్నడు చూడని, ఎన్నడు కలవని, ఎన్నడు వినని ఒక వ్యక్తిని కానీ, వస్తువుని కానీ నువ్వు ప్రేమించలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లవ్ something or somebody whom you've never seen, never comprehended, never met, never heard, never spent time with, never encountered. Impossible. యేసు ప్రభువు అంటున్నాడు, నీ దేవుడే యెహోవాని పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, పాత నిబంధనలో నీ పూర్ణ శక్తితో అనే మాటను చూస్తారు. ప్రేమించు. Love the Lord your God with all your heart, all your soul, and all your mind. All just with all your mind. అంటే దేవుణ్ణి ఇలా ప్రేమించాలి. ఎలా ప్రేమించగలవు? When you know him, ఆయన ఎవరు తెలుసుకున్నావు. ఆయనని ఎలా తెలుసుకోగలవు? బైబిల్లోనే ఆయనను తెలుసుకోగలవు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఇది నాన్న స్ట్రైట్ గా ఒకవేళ దైవ సేవకుడిగా కూర్చొని వింటున్నావా? ఈ ప్రశ్న నేరుగా నిన్ను అడుగుతా ఉంటున్నాను. సేవకురాలవా? సేవకుల పిల్లలవా? ఒక ఎల్డర్ బ్రదర్వా? ఒక ఎల్డర్ సిస్టర్వా? ఒక సండే స్కూల్ టీచర్వా? ఒక సండే స్కూల్ పిల్లలు? ఎవరు వస్తారు? నువ్వు ఎవరు కానీ కక్క. You want to love him. It's through the Bible. బైబిల్ ద్వారా ఆయన ప్రేమిస్తాం. You cannot love him outside the Bible. బైబిల్కి వేరుగా యేసు ప్రభుని ప్రేమించడం అసాధ్యం. ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి ఏంటంటే నీ దేవుడు ఎంత మంచివాడో. అందుకనే పేతురు అడుగుతూ ఉంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు ప్రేమిస్తున్నా. ఫీడ్ మై లాంబ్స్, నా గొర్రెలను మేపు. అంటే నన్ను ప్రేమిస్తున్నావా అని ఎప్పుడు అడిగాడు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నావా అని ఎప్పుడు అడిగాడంటే, ఎప్పుడైతే ఈయన ప్రభు సుమి, యోహాను సువార్త 21 నుంచి చెప్తాను, ఈయన ప్రభు సుమి అని ఎప్పుడైతే విన్నాడో వెంటనే నీళ్ళలో దూకేసి 100 చేపలు, పెద్ద చేపలు, మీరు పట్టుకుంటారా, మీరు సాగంటారా, మునకంటారా, ఏమన్నా అయిపోండి, నాకు అనవసరం, దూకి ఈడుకుంటా యేసయ్యా అని వచ్చాడు. అప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎలా వచ్చింది ప్రేమ పేతురికి? అన్నీ వదిలేసి దూకేసి చూడడానికి వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభుని చూసి ప్రభు నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మేతే, నా గొర్రెలకి మేతే అంటే ముందు నీకు మేత తెలవాలి. మేత అంటే ముందు నీకు మేత దొరకాలి. మేత అంటే ముందు నీకు మేత అంటే అర్థం అవ్వాలి. ఆ మేత అంటే వాక్యం. దేవుని మీద ప్రేమ పెంచుకోవడం అంటే బైబిల్ మీద ప్రేమ పెంచుకోవడం. బైబిల్ చదివేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం, ఎలా చదవాలి తెలుసా బైబిల్ని? దేవుని మీద ప్రేమ ఎప్పుడు పెరుగుతుంది అంటే చాలా సింపుల్. బైబిల్ చదివితే బహుశా నువ్వు అనొచ్చు, అన్నా ఏం ఆడుతున్నారు, మేమేం బైబిల్ చదవమా? నేను చాలా బైబిల్ చదువుతా కానీ ఆయన అంటే అంత ప్రేమ లేదన్నా. రాడికల్ లవ్. ఎలాంటి ప్రేమ తెలుసా? ఈరోజు మనం బైబిల్ చాలా దూరంగా వెళ్ళిపోయి కనబడని ఒక దేవుడిని తయారు చేసుకున్నాం. ఆనాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తెలియని దేవుడు, మనం కనబడిన దేవుడు. బైబిల్ని తీసుకొని ఎలాగైతే అహరోను బంగారం తీసుకొని ఎంత దూడ బయటకు వచ్చిందో, అట్లా మనం బైబిల్ తీసుకొని ఏదో ఒక అన్సీన్ గాడ్ని తయారు చేసుకున్నాం. ఒక కనపడని దేవుడిని మనం తయారు చేసుకున్నాం, మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాం. బైబిల్ దేవుడు ఎవరు తెలుసా? చాలా రాడికల్గా అంటున్నాడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు. మొహమాటం లేకుండా అంటున్నాడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు. ఏమాత్రం రాజీ పడకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటూ ఉంటున్నారు. వద్దాం మార్కు సువార్త 10వ అధ్యాయానికి. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం, లేక ఆ పైన వచనాలు చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నిత్య జీవం పొందాను, నేను ఏం చేయాలి? నిత్య జీవం అంటే యేసు ప్రభువే నిత్య జీవం. కాబట్టి యేసు ప్రభు నేను పొందాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు చాలా స్ట్రైట్గా చెప్తా ఉంటాను, నీకు కలిగిందంతా ఆమె పేదలకు ఇచ్చిన వెంబడరా. గో 21వ వచనంలో, గో సెల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అండ్ గివ్ ఇట్ టు ద పూర్ అండ్ యూ విల్ హ్యావ్ ట్రెజర్ ఇన్ హెవెన్, దే కమ్ అండ్ ఫాలో మీ. నేను అప్పుడు నీకు దొరుకుతా.
అప్పుడు ఆయన దుఃఖపడి ఏది ప్రభా ఆయన చాలా కష్టమని చెప్పామని చెప్పి వెళ్ళిపోతా ఉంటున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులందరూ చూసి ఆశ్చర్యపోయి, ఏది ప్రభా ఇంత కష్టమా, ఎవడు రాగలడు? 24-25 వచనాల్లో యేసుప్రభు అంటున్నాడు, హౌ హార్డ్, ఎంత కష్టం. అప్పుడు 26 వచనంలో, హూ దెన్ కెన్ బి సేవ్డ్. ప్రభా ఇంత రాడికల్గా నీ ఒక్క మాట విని తన దగ్గరున్నదంతా అమ్మేసి పేదలకి ఇచ్చేసి నీ వెంబడి రావాలా? ఎవడు వినగలడు ప్రభా ఈ మాటని? ఎవరు లోబడగలరు ప్రభా ఈ మాటకి అని ఎప్పుడైతే అంటా ఉంటున్నారో, యేసు ప్రభు ఇస్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. ఇది మనిషికి అసాధ్యం, ఇది దేవునికి సాధ్యం. నీ మాట పలకడం మనం చూస్తానవచ్చు. ఈనాడు ఈ మాట వింటా ఉంటున్న ప్రియమైన సహోదరుడ సహోదరి, ఇలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావా? శిష్యులతో ఒకరోజు యేసుప్రభు అంటాడు, ఎవడైనా నేను అమ్మని నాన్ని నాకంటే ఎక్కువ ప్రేమిస్తారో ఆ పాత్రుడు కాదు. ఎవడైనా కొడుకుని కూతుర్ని అన్నని తమ్ముడిని సహోదరిని భార్యని పిల్లల్ని పొలాల్ని ఇళ్ళని వాడెవడు నాకంటే ఎక్కువ ప్రేమిస్తాడు అంటే పాత్రుడు కాదు. స్ట్రైట్గా మాట్లాడాలంటే 3 విషయాలు. ఈ భూమి మీద ఏ మనిషిని కానీ, రెండోది ఈ భూమి మీద ఏ వస్తువుని కానీ ఏ స్థానాన్ని కానీ, మూడోది భూమి మీద ఎవడైనా నన్ను వెంబడించుకొని తన సిలువను ఎత్తుకొని, అంటే ఈ భూమి మీద నాకంటే ఎక్కువ తనంతాను ఒకవేళ ఎవడైనా ప్రేమిస్తే, ఈవెన్ ఫర్ 1 millisecond ఒకవేళ అలా ప్రేమిస్తే, అంటే నాకంటే అమ్మ నాన్న సహోదరుడు సహోదరి ఇంకెవరైనా కానీ కాక నాకంటే ఎక్కువ కనుక ప్రేమిస్తే బైబిల్ చెప్తున్నమాట, దే నాట్ వర్ది ఆఫ్. నన్ను కలిగి ఉండడానికి వాళ్ళ అర్హులు కాదు. ఇంత రాడికలా? బహుశా మాటలు వింటుంటే ఓవర్ అని అనిపిస్తుందా? ఇది టూ మచ్. నేను న్యూ టెస్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంత అయితే ఒకవేళ ఈ ప్రేమ నీకు లేదా, నువ్వు ఎవరున్నా కానీ కాక, నీకు బైబిల్ మొత్తం తెలుసుండని కాక, నువ్వు యేసు ప్రభుని కలిగి ఉండడానికి అర్హుడు కాదు. సుఖాన్ని, అమ్మని, నాన్ని, బంధువుని, డబ్బుని, దేనన్నా యేసయ్య కంటే ఎక్కువ ప్రేమిస్తే జస్ట్ నాట్ వర్ది ఆఫ్. నువ్వు ఆయన కలిగి ఉండడానికి అర్హుడు కాదు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నా నేను ఒప్పుకుంటున్నా, నాకు ఈ ప్రేమ లేదు, ఏం చేయాలి? ఇది ఒకవేళ ఒప్పుకోవడానికి ఇష్టం లేదా, ఇంత అవసరం లేదు, నువ్వు ఇక్కడితో మెసేజ్ ఆపేసి వెళ్ళిపోయి టీవీలో న్యూస్ చూసుకో, టైంపాస్ చేసుకో బెస్ట్. లేకపోతే నిత్యత్వంలో జవాబు చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఒప్పుకొని కరెక్టేనా, స్ట్రైట్గా ఒప్పుకుంటున్నా, నా సుఖం కంటే దేవుడు ఎక్కువ కాదు, నా డబ్బు కంటే దేవుడు ఎక్కువ కాదు, నా ఆస్తి కంటే దేవుడు ఎక్కువ కాదు, మా అమ్మ కంటే, మా నాన్న కంటే, భార్య కంటే, పిల్లల కంటే, నాకంటే దేవుడు ఎక్కువ కాదన్నా కానీ నాకు కోరిక ఉంది, అట్లా అవ్వాలనుకుంటున్నా, నేనేం చేయను. అలాంటి వాళ్ళతో మాట్లాడవచ్చు. మిగిలిన వర్తమానం అంతా హౌ కెన్ యూ డిజైర్ గాడ్? దేవుడిని డిజైర్ చేయడమే ఎట్లా? సరే, వాక్యం ద్వారా అని చెప్పే కదా. ఈ వాక్యాన్ని పుస్తకంలో చదివితే కాదు, ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. కీర్తన 119, కీర్తన 119, 18వ వచనం. Open my eyes that I may see wonderful things in your love. తెలుగులో చదువు.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఈ దైవజనుడు వాక్యం గురించి బాగా ఎరిగిన వ్యక్తి, వాక్యం మునిగి తేలిన వ్యక్తి, వాక్యాన్ని విపరీతంగా చదివిన వ్యక్తి, వాక్యాన్ని వల్లించే వ్యక్తి, వాక్యాన్ని గుర్తుపెట్టుకున్న వ్యక్తి, వాక్యాన్ని రాత్రులు నిద్రలోంచి లేచి ఆలోచించే వ్యక్తి, వాక్యమును పాడే వ్యక్తి, వాక్యమును అనుసరించే వ్యక్తి, వాక్యమును వాక్యంలో ఎన్నో లోతైన మర్మాలు ఎరిగిన వ్యక్తి. ఈ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ప్రభా, ఓపెన్ మై ఐస్, నా కళ్ళను తెరువు. ఓపెన్ మై ఐస్, నా కళ్ళను తెరువు. ఎవరి కళ్ళు తెరుస్తారు తెలుసా? మనం చదువుతా వచ్చిన ఆ ప్రార్థన చేసిన వారి కళ్ళు తెరుస్తాడు. ప్రభా, వన్ డిజైర్, నాకు ఒకే కోరిక ప్రభా, నిన్ను ప్రేమించు. I just want to see your beauty, gaze at your beauty all the days of my life. ప్రభా, నా జీవితాంతం నేను నిన్ను చూడాలి ప్రభా, నేను చూడాలి ప్రభా, ఇదే నా కోరిక అని అన్నోడు కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఓపెన్ మై ఐస్, చాలా క్లియర్ ప్రార్థన. ప్రభా, నా కళ్ళను తెరువు. ప్రభా, నాకు కనపడుతుంది కానీ కొంచెం మసం కనపడుతుంది, నా కళ్ళను బాగు చేయి అని అంట్లే. లేకపోతే నా కన్ను దృష్టిని ఇంప్రూవ్ చేయి, పెంచు ప్రభా, ఇంప్రూవ్ మై ఐస్ కాదు. స్టిలింగ్ ఐఎమ్ బ్లైండ్ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. ప్రభా, నీ వాక్యం అంటే స్ట్రైట్గా నేను చెప్పాలంటే ప్రభా, గుడ్డోని ప్రభా, నేను కళ్ళు మూసుకుంటే ఎంత చీకటో నీ వాక్యం చదివినా అంతే, నాకేం కనపట్లే. ఐఎమ్ బ్లైండ్ లార్డ్. I don't have little sight that needs to be improved. నాకు కొంచెం దృష్టి ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయని అడగట్లేదు ప్రభా. నేను అడిగే మాట ఏంటంటే, నేను గుడ్డోని ప్రభా, బ్లైండ్ లార్డ్. ఐఎమ్ బ్లైండ్ లార్డ్, నా కళ్ళు తెరువు ప్రభా. భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది కళ్ళు తెరిచావు, గుడ్డోళ్ళ కళ్ళు తెరిచావు, వాళ్ళు చూడగలుగుతా వచ్చాను. నేను కూడా నీ వాక్యం దగ్గరికి వస్తాను. I agree that I can see so many things in this world. ప్రభా, ఈ భూమి మీద చాలా విషయాలు చూడగలను ప్రభా. కానీ నా ప్రాబ్లం ఏంటంటే నేను బైబిల్ దగ్గరికి వస్తే గుడ్డోని, నాకేం అర్థం కాదు. చదువుతున్నా కానీ నాకేం కనపట్లే. ఓపెన్ మై ఐస్. He's not telling open my eyes to see the letters of your word, to see the meaning of your word, or to see the deep things of your word. ఈ ప్రార్థన బాగా గమనిస్తే, ప్రభా, నా కళ్ళను తెరువు, నీ వాక్యంలో అక్షరాలు చూసినట్లు, నా కళ్ళను తెరువు, నీ వాక్యంలో అర్థం చూసినట్లు, నా కళ్ళను తెరువు, నీ వాక్యంలో లోతైన సంగతులు చూసినట్లు. దిస్ నాట్ హిస్ ప్రేయర్. ఇది తన ప్రార్థన కాదు. అని ప్రార్థన తెలుసా? ప్రభా, ఈ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు అంటే అక్షరాలు కనపడుతున్నాయి, అర్థం కనపడుతుంది, లోతు కూడా కనపడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈయనకి ఆశ్చర్యం కనపడట్లే. He's able to see the letters, the letters of the word, the alphabet of the word, the meaning of the word. But the problem is he's not able to behold wonderful things in the word. వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేకపోతున్నాడు. వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరువు. ఇదేం వాక్యం అంటే, ఇది నీ వాక్యం, ఇన్ యువర్ లా. ఈరోజు ప్రభుని అడుగుతావు, ప్రభా, I need a miracle in my eyes. Open my eyes. ప్రభా, ఒక అద్భుతం చేయాలి ప్రభా. గుడ్డోడిని ఎలా కళ్ళు తెరిచావో నేను కూడా గుడ్డోడినే ప్రభా. నాకు నీ వాక్యం అర్థమవుతుంది కానీ వావ్, వండర్ఫుల్, అబ్బా, మార్వలస్ అని నాకు ఎప్పుడు అనిపించట్లే. అందుకనే నా ప్రాబ్లం ఏంటంటే, బైబిల్ చదివితే వెంటనే టీవీ చూస్తా, బైబిల్ చదివితే వెంటనే మోహం, బైబిల్ చదివితే వెంటనే కామం, బైబిల్ చదివితే వెంటనే ద్వేషం, బైబిల్ చదివితే వెంటనే అసూయ. ఎందుకంటే బైబిల్ వండర్ఫుల్ అనిపించట్లే. చక్కటి బైబిల్ పలవ వాడతాం. వాట్ ఎ వండర్ఫుల్ ట్రెజర్.
ఎంత అద్భుత ధనము, ఆనంద దివ్య వరము, దివ్య బృందము నేను కలిసి యాత్ర వెళ్ళదు. వాట్ వండర్ఫుల్ ట్రెజర్, గిఫ్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ మెజర్. We will travel together, my Bible and I. మన ప్రాబ్లం ఏంటంటే మన గుడ్డోలు మనం అర్థం చేసుకోవాలి. కనపడుతుంది అన్ని విషయాలు, కానీ ఆశ్చర్యకరమైన సంగతులు కనుక చూసేవరకు నీకు వెంటనే ఏమనిపిస్తుంది తెలుసా? ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి కళ్ళు తెరవంగా నీకు 19వ వచనంలో అనిపించేది ఏంటంటే, 19వ వచనం, I am a stranger on earth. I am a stranger on earth. తెలుగులో ఏమంటుంది? నేను భూమి మీద పరదేశినైన. నేను భూమి మీద పరదేశినైన. మనిషిగా పుట్టాడుగా, భూమి కాక ఇంకేమైనా పోతాడు? జూపిటర్ మీద ఉంటాడా, మార్స్ మీద ఉంటాడా, మెర్క్యూరీ మీద ఉంటాడా? భూమే కదా తన ఇల్లు, భూమి మీద పుట్టాడుగా, భూమే కదా తన దేశం, భూమే కదా తన ఆస్తి, భూమే కదా తన సంపద, భూమే కదా తన ఉద్యోగం, భూమే కదా తన ఏలిక. ఏమంటాడు తెలుసా? The moment you open my eyes, oh Lord, I'm feeling out of place in this world. I'm feeling a stranger in this world. ప్రభా, నా కళ్ళు ఎప్పుడైతే తెరుస్తావో ఈ భూమి మీద పరవాసిలాగా అనిపిస్తుంది. ఈ భూమి మీద అన్ని చూస్తూ ఉంటే ఛీ 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 అని అనిపిస్తుంది ప్రభా. నాకు దేని మీద మనసు లేదు ప్రభా, దేని మీద కోరిక లేదు ప్రభా. ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్, ఓపెన్ ది ఐస్ ప్రభా, నా కళ్ళను తెరువు. ఇక్కడేమో కీర్తనకారుడు కళ్ళను తెరవంటాడు. ఎఫెసీ 1:17-18లో నా మనోనేత్రములు వెలిగించు అనే మాట తెలుగులో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్, లెట్ ది ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ బి ఎన్లైటెడ్. అంటే నీ 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 భౌతికమైన కళ్ళు, నీ గుండెకి కళ్ళున్నాయి. ఆ మాట ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఐస్ ఆఫ్ యువర్ హార్ట్, నీ గుండె కళ్ళు తెరవాలి. బైబిల్ చదివేటప్పుడు నీ గుండె కళ్ళు ఎప్పుడైతే తెరుస్తాడు కదా, ఆ రోజు నీకేమనిపిస్తుంది తెలుసా? ఏంటి ప్రభా నువ్వు ఇంత బాగుంటావా? ఏంటి ప్రభా నువ్వు ఇంత అద్భుతంగా ఉంటావా? ఏంటి ప్రభా నువ్వు ఇంత అందంగా ఉంటావా? ఏంటి ప్రభా నువ్వు ఇంత మంచోడువా? నిజంగా ఈ డిజైర్లోనికి మనం వస్తే ఎంత బాగుండు కదా. ఒక కోరిక, Lord, I want to behold, want to gaze on your beauty. నీ యొక్క అందాన్ని చూడాలనుకుంటున్నాను. ఎప్పుడైతే యోసేపు అన్నిటి వెనకాల అన్నిటిలో దేవుణ్ణి చూస్తూ వచ్చాడు. యోసేపు అనే మాట ఏంటి తెలుసా? ఆదికాండం 39లో పోతీఫర్ భార్య వచ్చి యోసేపుని పట్టుకున్నప్పుడు, ఆ పట్టుకొనక మునుపు ప్రతిరోజు యోసేపు భార్య వచ్చి పోతీఫర్ భార్య వచ్చి యోసేపుని శోధిస్తాడు. యౌవనస్తుడు, ప్రేమ దొరకని వాడు, పరదేశుడుగా ఉన్నాడు. మంచి అద్భుతమైన అవకాశం. ఇంకో మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులే చాలా అందగత్తెలు, దాంట్లో ఒక పెద్ద ఆఫీసర్ యొక్క భార్య అంటే ఇక చాలా అందగత్తె, ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ ఆ టైంలో చెప్పాలంటే. ఎలా కాదన్నాడు తెలుసా? ఆ అధ్యాయంలో ఇంగ్లీష్ బైబిల్లో 4 సార్లు ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ అనే మాట కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నిజంగా ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ అనే ఆ మాట 2వ వచనంలో ఒకసారి కనపడుతుంది, 3వ వచనంలో ఒకసారి కనపడుతుంది, తర్వాత 21వ వచనంలో ఒకసారి కనిపిస్తుంది, చివరి వచ్చిన 23వ వచనంలో ఒకసారి కనిపిస్తుంది. ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్. దేవుడితో ఉండి దేవుడిని చూసి
దేవుని అందాన్ని చూసి, దేవుని బ్యూటీని చూసిన తర్వాత, ఇప్పుడు ఈ అందమైన ఆమెను చూస్తుంటే he was not looking away from her, but he was looking through her. ఆమె నుంచి కళ్ళు తిప్పేట్లే, ఆమె లోపల నుంచి చూస్తున్నాడు. చూసేమంటున్నాడు తెలుసా? చే, ఎంత అసహ్యంగా ఉన్నావు నా దేవుడితో పోలిస్తే. అప్పుడు అంటాడు, how then can I sin against God? ఎందుకంటాడు తెలుసా ఆ మాట? How then can I sin against God? దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేయడం? ఎందుకంటాడు తెలుసా మాట? ఆయన అంత అందాన్ని చూసిన తర్వాత, ఆయన అంత సౌందర్యాన్ని చూసిన తర్వాత, ఆయన అంత సుగుణాలను చూసిన తర్వాత, ఆయన అంత తేజోమయమని చూసిన తర్వాత, ఆయన అంత ఆకర్షణీయంగా చూసిన తర్వాత, నిన్ను చూస్తుంటే నీతో పాపం చేయాలంటే చిరాకు పుడుతుంది. ఎందుకంటే she was very beautiful, but in comparison with the beauty of Christ, she was the ugliest creature that Joseph could ever see. ఆమె చాలా అందంగా ఉంది భౌతికంగా, కానీ దేవుని అందంతో ఆమెను పోలిస్తే ఎంత వికారంగా ఉన్నామని అనిపించి ఆమె దగ్గరకు వస్తుంటే చేతులు గుట్టి పారిపోయాడు. నీ కన్నులను దేవుడు ఎప్పుడైతే తెరుస్తాడు కదా, వాక్యం చూడాలి. వెళ్ళి అలవాట్లేదేమో, వాక్యం దగ్గరికి వచ్చావు, ప్రభా నాకు నేర్పించు, ప్రభా నాకు అర్థం అవడం కాదు కదా. నువ్వు గుడ్డు అని నా కన్ను తెరువు, నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు. యూ విల్ సీ వండర్ఫుల్ థింగ్స్. ఏంటి ఆ వండర్ఫుల్ థింగ్స్? ఏంటి ఆ అద్భుతమైన విషయాలంటే, ఇట్ ఇస్ జీసస్ హూ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్. 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు ఆయనే. వాక్యంలో యేసయ్య కనబడతాడు నీకు. ఎంఐ గ్రామానికి వెళ్తా ఉంటున్న వాళ్ళు వాక్యంలో ఉంటున్న యేసుని ఎప్పుడైతే చూసారో, కుండల మంట. ఎంఐ గ్రామానికి వెళ్తా ఉంటున్న వాళ్ళు యేసుని ఎప్పుడైతే చూసారో, వాళ్ళ మార్గాన్ని తిరిగి రాత్రే బయలుదేరు. గ్రామంలో ఉంటున్న వాళ్ళు, మార్గంలో ఉంటున్న వాళ్ళు యేసయ్య, వాక్యంలో ఉంటున్న యేసుని ఎప్పుడైతే చూసారో, ధైర్యంతో చిరునవ్వుతో వెళ్ళి అపోస్తులకి అద్భుతమైన వార్తని అందిస్తూ వచ్చారు. మార్గాన్ని తిప్పింది ఏంటి తెలుసా? వాళ్ళ మార్గాన్ని తిప్పింది ఏంటి తెలుసా? వాక్యంలో ఉంటున్న యేసుని చూశారు. వాళ్ళ చల్లటి గుండెల్ని చల్లటి పూట వేడి మంటలతో రగిలించింది ఏంటి తెలుసా? వెట్ట పుట్టింది కాదు, మండింది అంటారు. చల్లటి గుండెల్ని దేవుని కొరకు మండించింది ఏంటి తెలుసా? వాక్యంలో ఉంటున్న యేసుని చూశారు. పిరికి వాళ్ళుగా ఇంటికి వెళ్ళిపోతా విసిగిపోయి నీరసించిపోయిన వీళ్ళు, మేము మా యేసయ్య కోసం బతికేస్తామని జీవితాంతం సాక్షులుగా మార్చేసింది అని తెలుసా? వాక్యంలో ఉంటున్న యేసుని చూశారు. ఈ దినాల్లో ఈ మాట అర్థం చేసుకుంటాడా? బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు స్ట్రైట్గా, ప్రభా నేను ఒక గుడ్డోడు. దేవుడు అన్నాడు, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా కళ్ళు అన్ని కనిపిస్తాయి, నేను గుర్రం మీదకి వచ్చినప్పుడు నా కళ్ళకు అన్ని కనిపిస్తాయి, నేను భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు నా కళ్ళకు అన్ని కనిపిస్తాయి, నేను పిల్లలతో ఆడుకునేటప్పుడు నా కళ్ళకు అన్ని కనిపిస్తాయి, దేశాన్ని ఏలేటప్పుడు నా కళ్ళకు అన్ని కనిపిస్తాయి. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, నేను బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు గుడ్డోడిని అయిపోతాను. ప్రభుని అడుగుతావా? ఓపెన్ ది ఐస్, ఓపెన్ మై ఐస్, నా కళ్ళు తెరు. ఈ కళ్ళు తెరబడి, ఇట్స్ ఎ మిరకల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతం. గుడ్డోడు కళ్ళు తెరవబట్టు. కళ్ళు తెరవబడితేనే ఆయన అందం ఏంటో నీకు అర్థమవుతుంది. రెండోది, ఒకవేళ నాకు యేసయ్య కావాలి, ఐ డిజైర్ గాడ్, నేను యేసయ్యని కోరుకుంటా, నేను యేసయ్యని కోరుకుంటా, నేను యేసయ్యని కోరుకుంటా. ఒకవేళ ఈ కోరిక కనుక నీకు ఉందనుకో, నీ జీవితం ఎట్లుంటుంది తెలుసా? లూకా సువార్త 15వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15. లూకా సువార్త 15వ అధ్యాయం. ఈ వ్యక్తి 17వ వచనంలో రాయబడుతున్న మాట, when he came to his senses, he said,
బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్ చెప్తుంది. తనకి బుద్ధి వచ్చినప్పుడు ఈ మాట అంటున్నాడు. అంటే అప్పటి వరకు ఆయన పెద్ద పెద్ద పనులు చేశాడు, కానీ అప్పటి వరకు బుద్ధి లేని పనులు చేశాడు. వేరే దేశానికి వెళ్ళాడు, ఇంటర్నేషనల్ టూర్, బుద్ధి లేకుండా పనిచేశాడు. వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, అందం, ప్యూర్ బ్యూటీ, చక్కటి అందాన్ని చూస్తున్నాడు. వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. తర్వాత బైబిల్ చెప్తుంది వైల్డ్ లివింగ్, విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చాడు. బైబిల్ చెప్తుంది నాన్న ఆస్తి తీసుకొని వెళ్ళాడు. నాన్న ఆస్తి తన డాడీ ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. ఆ దేవుడు ఇచ్చిన ఆస్తిని తీసుకొని పోయినా బుద్ధి లేకుండా బతకడం సాధ్యమే. ఆ తర్వాత ఇంటర్నేషనల్ టూర్, వేరే దేశానికి బుద్ధి లేని పని అది. వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, పాపం చేస్తున్నాడు, చాలా ఆనందాన్ని తెచ్చుకుంటున్నాడు. రోజుకొకరితో ఏమో బుద్ధి లేని పని. ఓ రోజు బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది బుద్ధి అంటే, ఏంటి బుద్ధి అంటే, మా నాన్న, ఇంకా చాలా మాటలు చెప్తాడు, కానీ మా నాన్న, హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్. మా నాన్న మై ఫాదర్. అంటే నేను తిరిగి వెళ్తా, వెళ్ళి ఆయన పిలుస్తా. ఏమని పిలుస్తా తెలుసా? ఫాదర్, డాడీ, నాన్న. నేను నీకు కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని కాదు. నేను భూమికి నీకు విరోధంగా పాపం చేసి, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను. లార్డ్, డాడీ బుద్ధి లేకుండా బ్రతకా. డాడీ బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చింది తెలుసా? మా డాడీ కింద కూలోడికి బతికినా మా డాడీ ముఖం చూస్తే చాలు. మా డాడీ కూలలో పెట్టి ఆహారం తింటున్నా మా నాన్న ఇంట్లో ఉంటే చాలు. మా డాడీ పొలంలో చెమటోడ్చి కారుస్తున్నా, పని చేస్తున్నా, మా డాడీ పని మీద ఉంటే చాలు. మా డాడీని చూస్తా, బుద్ధి వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది, మా డాడీని చూస్తా. ఒకటే కోరిక, మా డాడీని చూస్తా. బయలుదేరి వచ్చాడు. వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళాడు. ఒకసారి ఊహించుకోవా, ఈ కోరిక ఎప్పుడైతే తన లోపల పుడతా వచ్చిందో, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చెప్పులు లేకుండా నడిచాడు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కడుపు ఎండిపోతున్న మెతుకు దొరకకపోయినా ఈడ్చుకుంటూ వచ్చేసాడు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రూపాయి లేకుండా వచ్చాడు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చాడు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అలసిపోయినోడు వచ్చాడు. ఎంత బలము! Oh, what strength in this desire! ఈ యొక్క కోరికలో ఎంత బలం ఉంది తెలుసా? ఎంత కష్టమైన పడతావు దీనికోసం నువ్వు. ఈ కోరిక కనుక నీ కళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో యేసయ్యని చూపించాడు అనుకో, ఆయనను కలవడానికి ఎంత దూరం నడుస్తావు, ఎంత కష్టపడతావు, ఏమన్నా చేస్తావు. యు విల్ డు ఎనీథింగ్. దూరం అనిపించలే. వెళ్ళేటప్పుడు బైబిల్ చెప్తుంది 13వ వచనం, he set off for a distant country, దూర దేశానికి వెళ్ళేటప్పుడు దూరం అనిపించింది, కానీ వచ్చేటప్పుడు దూరం అనిపించలేదు. ఎందుకు తెలుసా? తన నాన్న అందం గుర్తొస్తుంది, తన నాన్న సుగుణాలు గుర్తొస్తుంది. నా డాడీ. వచ్చేటప్పుడు దూరం అనిపించలే, వచ్చేటప్పుడు కష్టం అనిపించలే, వచ్చేటప్పుడు నొప్పి అనిపించట్లే. ఈరోజు నా డిజైర్ ఉందా? ఆ కోరిక ఉందా? ఆ కోరిక నువ్వెంత ఆత్మీయంగా దూరం వెళ్ళిపోయినా నేను తెచ్చేస్తుంది. నువ్వు వేషాలతో ఉన్నా నేను విడిపిస్తాను, నువ్వు ఆ ఫేర్లో ఉన్నా నేను నీకు విడుదల
విడుదలిస్తుంది. నువ్వు నోరు తుడుచుతనానికి బానిసత్వం చేస్తున్నా, నీకు విడుదలిస్తుంది. డబ్బు పిచ్చికాయ విడుదలిస్తుంది, టీవీకి విడుదలిస్తుంది, తప్పు వ్యాపారాలకు విడుదలిస్తుంది, బూతులకి విడుదలిస్తుంది, బూతు ఫిలింలకి విడుదలిస్తుంది. ఒకటే, I want to see you, Lord. నేను ఇది చూడాలి. నువ్వు ఏం చెయ్యాలో చూసాను. నేను గుడ్డోడి ప్రభు నా కళ్ళు తెరువు అని అడగాలి, నమ్మాలని తెలుస్తాడు. రెండవది, ఈ కోరిక కనుక నీ లోపల ఒకసారి పుట్టిందనుకో, ఈ కోరిక నేను ఎంత దూరం అన్నా తెస్తాను. మూడవది, ఈ కోరిక ఉన్నోడు అంతం ఎట్లా ఉంటుంది. ఫిలిప్పీలకు రాస్తా వచ్చిన పత్రిక, ఫిలిప్పీలకు రాస్తా వచ్చిన పత్రిక 3వ అధ్యాయం. డిజైర్ ఫర్ గాడ్, దేవుడు కావాలి అంతే, నాకేం అవసరం లేదు, దేవుడు ఒకడే కావాలి. 3వ అధ్యాయము 7-8 వచనాల్లో, బట్ వాట్ ఎవర్ వర్స్ టు మై ప్రాఫిట్, Philippians chapter 3 verses 7 and 8, ఫిలిప్పీలకు రాస్తా వచ్చిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు, బట్ వాట్ ఎవర్ వర్స్ టు మై ప్రాఫిట్ I now consider loss for the sake of Christ. What is more, I consider everything a loss compared to the surpassing greatness of knowing Christ Jesus my Lord, for whose sake I have lost all things. I consider them rubbish, that I might gain Christ. 3-7-8 వచ్చిన, ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని. 11వ వచనం చివరి ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ పెంట అనే మాట తెలుగు బైబిల్లో తప్ప వేరే బైబిల్ నాకు కనపడలే. అంటే అపోస్తలైన పౌలు యేసు ప్రభువుని ఎంత చూశాడంటే సేమ్ రియాక్షన్ మీరు చూడండి. యోసేపుకి ఆమె చూస్తే పెంటలా కనిపించి పరిగెత్తాడు. పెంట నీ మీద పడుతుంటే ఎట్ట పరిగెడతావు కదా, యోసేపు ఎట్ట పరిగెత్తాడు. తప్పిపోయిన కుమారుడికి వేషులు, దూరదేశం, అందం అన్నీ తండ్రి గుర్తులాగా పెంటలా కనిపించాయి. పౌలు కూడా ప్రభువుని చూసిన తర్వాత ఆ అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించు నిమిత్తమై సమస్తము పెంటతో సమానం. నిజంగా పెద్ద మాట కదా. ఒకవేళ ఈ ఆత్మకార్యం, ఈ ఆత్మద్భుతం ప్రభు నీలో జరిగిస్తే నువ్వు కూడా పెంటతో సమానంగా ఎంచుకో. పెంటతో సమానంగా ఎంచంగానే నువ్వు ఎలా బతుకుతావు తెలుసా? ఇక నువ్వు ఏదన్నా పోగొట్టుకుంటావు ఆయన కోసం, ఎంతన్నా పోగొట్టుకుంటావు ఆయన కోసం, ఏదైనా చేస్తావు. ఇక నీ అంతం ఎట్లుంటుంది తెలుసా? నీ అంతం ఎట్లుంటుంది అంటే ఆయన 9వ వచనంలో రాస్తాడు, దేవుని నీతి, ఇక నీ నీతి మీద బతుకో, దేవుని నీతి, స్వనీతి ఇక సమాధిలోకి వెళ్ళిపోద్ది. 10వ వచనంలో ఇక క్రీస్తే నీకు కావాలి, పునరుద్ధాన శక్తితో బతుకుతావు, ఆయన శ్రమలలో పాలు పంపులు కలిగి ఉంటావు. అక్కడ తాగట్లే, ఆయన లాగే అయిపోతావు. బికమింగ్ లైక్ హిమ్ ఇన్ హిస్ సఫరింగ్స్. శ్రమల్లో, ఆ తర్వాత మృతుల పునరుద్ధానంలో, ఆ తర్వాత అంటాడు 12వ వచనంలో, దేవుడు నన్ను దేనికోసమైతే పట్టుకుంటా వచ్చాడు ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తా. 14వ వచనంలో అంటాడు, నా బహుమానాన్ని నేను పొందుకుంటా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? బహుమానం, పునరుద్ధాన శక్తి, దైవ నీతి, దేవుడు దేనికోసం పట్టుకున్నాడు ఆ ఉద్దేశం జరగడము. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఏం లేక ప్రభు నాకు నువ్వు కావాలి. బైబిల్లో ఒక చాలా బలమైన వాగ్దానం, చాలా అద్భుతమైన శ్రేష్ఠకరమైన వాగ్దానము. ఆయన ప్రతి జీవి కోరికని తీరుస్తాడు. He gives the desire of every living creature.
ప్రతి జీవి కోరిక తీరుస్తాడంట. నిజంగా ఈరోజు నీకు ఏ కోరికలు ఉన్నాయి? మోషేకి 1 మిలియన్ జనాన్ని బయటకు నడిపించిన తర్వాత బిగ్గెస్ట్ లీడర్ పేరుంది. మోషే అన్నాడు, చే నాకు అదిగా ఇంకా పెద్ద కోరిక ఉంది. ఏంటయ్యా, 18 లక్షల మందిని బయటకు తీసుకొచ్చి ఇంకేం పెద్ద కోరిక? అది కంటే నాకు పెద్ద కోరిక ఉంది. విద్య అంటే ఐగుప్తు విద్యలన్నీ అభ్యసించేశా. అందమా అంటే పుట్టడమే దివ్య సుందరుడుగా పుట్టా. అద్భుతాలా అంటే ఐగుప్తు దేశాన్ని దోపిడీ చేసే 10 తెగుళ్ళు తీసుకొని వచ్చింది. బల ప్రదర్శన అంటే సైన్యాన్ని కర్రతో వేసేశారు. ఇంకేం కావాలా? ఇంకేం కావాలి మోషే నీకు? ఇంకేం కావాలి మోషే నీకు? మోషే అంటే నాకు ఇంకొకటి కావాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఒకటే కావాలి. ఏంటంటే నీ మహిమ చూపించు ప్రభా. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నా. ఏం డిజైర్ ఉంది నీకు? మినిస్ట్రీ నీ డిజైరా? పరిచయం చేద్దామనే డిజైర్ ఉందా? తీసుకెట్లబుట్ల మారే. ద గ్రేటెస్ట్ డిజైర్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇస్ టు బిహోల్డ్ గాడ్. దేవుణ్ణి చూడ్డాన్ని మించిన పెద్ద కోరిక ఏం లేదు. రాజకీయాలు చేయాలని కోరుకుందా? తీసుకెట్ల పాలి. భార్య, పిల్లలు, పేరు, ఆస్తి, వ్యాపారం, చదువు, డబ్బు మంచివే, కానీ విత్ కంపారిజన్ టు క్రైస్ట్ చెత్త. మన భాషలో పెంట. ఈరోజు చెప్తావా, లార్డ్ ఐమ్ సారీ ప్రభా, నీ వాక్యంలో నేను ఎప్పుడు చూడలే ప్రభా. నువ్వు కనపడిన తర్వాత తప్పిపోయిన కుమారులాగా నేను ఎప్పుడు బయలుదేరలే ప్రభా. పౌల్లాగా చాలా సీరియస్గా పెంట, నువ్వు తప్ప ఈ ప్రపంచం అంతా పెంట అని నేను ఎప్పుడు చూడలే. ఇదిగో నా జీవితాన్ని కనిపిస్తున్నా. నాకు ఒక్కటి ఉపయోగించాలి. The quality of a soul can be calculated in the quality of the desire of the soul. ఒక ఆత్మ యొక్క కోరిక, ఆ ఆత్మకుంచిన వాంఛ యొక్క నాణ్యతను బట్టి కొలవచ్చు. ఒక ఆత్మ యొక్క నాణ్యత దాని కోరికలో నాణ్యత. నీ డిజైర్ ఏంటి? చిన్న చిన్న డిజైర్స్. మోషే కన్ను ఉన్న తర్వాత దేవుడు అన్నాడు, దావీదు కన్ను ఉన్న తర్వాత దేవుడు అన్నాడు, పౌలు కన్ను ఉన్న తర్వాత దేవుడు అన్నాడు. పిచ్చోళ్ళు కాదు, మెంటలోళ్ళు కాదు వీళ్ళు. అన్నున్నత దేవుడు ఎందుకన్నారు తెలుసా? వీళ్ళ బుద్ధి వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మ వెలిగించబడింది కాబట్టి దేవుడు అన్నారు. ఈరోజు అంటావా, కరోనా వచ్చి సస్తే సత్య ప్రభా, నాకు నువ్వు ఒక్కడివి కావచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించింది కనుక ప్రార్థన చేస్తున్నా. మహాప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతిస్తాను. దేవా, మా కళ్ళను తెరవండి. గుడ్డోలు, వీఆర్ బ్లైండ్. వాక్యంలో నిన్ను చూడడానికి మా కళ్ళను తెరవండి. దేవా, నిన్ను చూడడానికి చెప్పులు లేకుండా దేశ విదేశం దాటి వచ్చే ధన్యత అనిపించింది ప్రభా. నువ్వు ఒక్కడు ఉంటే చాలు అని ఈ భూమి మీద ఇంకా ప్రతి దాన్ని షియర్ డంగ్ పెంటలాగా ఎంచుకోవడానికి శ్రమించు. రెండో కోరికల్ని దహించండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.